2026 టీ20 ప్రపంచ కప్ వేదికల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లో మ్యాచ్లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్పై ఐసీసీ చివరకు వేటు వేసింది. జనవరి 24న ఐసీసీ సీఈఓ సంజయ్ గుప్తా అధికారికంగా ధృవీకరిస్తూ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలను సాకుగా చూపి తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని పట్టుబట్టింది. అయితే ఐసీసీ విధించిన 24 గంటల గడువు ముగిసినప్పటికీ బంగ్లాదేశ్ తన మొండి వైఖరిని వీడకపోవడంతో ఐసీసీ బోర్డు నిబంధనల ప్రకారం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ సీఈఓ సంజయ్ గుప్తా బోర్డు సభ్యులందరికీ రాసిన లేఖలో బంగ్లాదేశ్ డిమాండ్లు ఐసీసీ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, టోర్నీ షెడ్యూల్ పవిత్రతను కాపాడడానికి మరొక జట్టును ఎంపిక చేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 7 నుంచి భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగాల్సి వచ్చింది. రాజకీయ కారణాలతో ఒక సభ్య దేశం వేదికలను మార్చాలని డిమాండ్ చేయడం తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని ఐసీసీ భావించింది. ఐసీసీ నుంచి ఆహ్వానం అందుకున్న స్కాట్లాండ్ తన గత ప్రదర్శనలు మరియు ప్రస్తుత ర్యాంకింగ్ ఆధారంగా ప్రపంచ కప్లో చోటు దక్కించుకుంది. గత టీ20 ప్రపంచ కప్లలో స్కాట్లాండ్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. ముఖ్యంగా 2021లో బంగ్లాదేశ్నే ఓడించి సంచలనం సృష్టించింది. తాజా మార్పు ప్రకారం స్కాట్లాండ్ గ్రూప్ సిలో చేరింది. ఆ జట్టు ఫిబ్రవరి 7న కోల్కతాలో వెస్టిండీస్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో కోల్కతాలోనే తలపడుతోంది. అనంతరం ముంబైకి చేరుకొని ఫిబ్రవరి 17న నేపాల్తో తలపడాల్సి ఉంటుంది. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బంగ్లాదేశ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కానీ ఒక సభ్య దేశం కోసం మొత్తం టోర్నీ షెడ్యూల్ను మార్చడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్కు భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ప్రపంచ కప్ వంటి వేదికను కోల్పోవడం వల్ల ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు మరియు ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశానికి ఇది అతిపెద్ద అవకాశంగా మారింది.